ఒకసారి పిల్లలందరికీ చప్పట్లు కొడతారా? ఓకే, గుడ్ జాబ్. ఎందుకు? లాస్ట్ వెనస్డే దేవుడు నాతో ప్రార్థనలో మాట్లాడడం జరిగింది. ఏం మాట్లాడాడంటే, పిల్లలతో ఫాస్టింగ్ చేయించాలి. ఆ ఫాస్టింగ్ ఫుడ్ ఫాస్టింగ్ కాదు, ఫోన్ ఫాస్టింగ్, టీవీ ఫాస్టింగ్ అని దేవుడు మాట్లాడాడు. నేను ఇంట్లో ఉన్నప్పుడు ఇక్కడ చెప్పగానే 3 days ఉండాలి అని చెప్పిన తర్వాత ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా 3 days ఫాస్టింగ్ ఉన్నారు. ఈవెన్ అందరూ, జయన్ కూడా, ఈ చిన్నోడు కూడా, జయన్ కూడా హీ డిడ్ంట్ వాచ్ టీవీ ఆర్ మొబైల్ ఫర్ 3 days. హల్లెలూయా. చూడండి, దేవుని ఆత్మకార్యం అలా జరుగుతుంది. మన పిల్లలు కూడా దేవుని స్వరమునకు విధేయత చూపించడం అనేది చాలా గొప్ప విషయం. ఒకసారి దేవునికి చప్పట్లు కొట్టాలి. ఓకే, సో గుడ్ జాబ్. అండ్ జోయి, షీ సెడ్ వన్ థింగ్, 3 days అని చెప్పిన తర్వాత షీ సెడ్ ఐ విల్ డూ ఇట్ ఫర్ 5 days అని చెప్పింది. అండ్ యు నో, 5 days రాకముందే, 3 days కంప్లీట్ అవ్వకముందే షీ సెడ్, డాడీ 5 days కాదు, నేను 10 days ఉంటాను ఫోన్ టీవీ చూడకుండా అని. టుడే షీ ఈస్ కంప్లీటింగ్ 7 days వితౌట్ టీవీ, వితౌట్ ఫోన్. అది దేవుని కార్యం. హల్లెలూయా. మధ్యలో వచ్చేది ఏంటి, డాడీ నేను ఫాస్టింగ్ బ్రేక్ చేయొచ్చా డాడీ అని అడిగిందంటే, లేదు బేటా చేయొద్దు అని అన్నాను. కానీ ఓకే అని చెప్పేసి హల్లెలూయా. సీ, ట్రైన్ అప్ ద చైల్డ్. చిన్నగా ఉన్నప్పుడే చేయాలి. పెద్దగైన తర్వాత మాట వినట్లేదు అని అంటే, చిన్నప్పుడు చెప్పి బెండ్ చేయలేదు కాబట్టి పెద్దగైనాక మన బెండ్ తీస్తారు. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, చిన్నపిల్లలకి ఆయన మార్గములో మనము పెంచాలంట. హల్లెలూయా. సో ఒకసారి తల్లిదండ్రులందరికీ క్లాప్ ఇవ్వడం. క్లాప్ ఈచ్ అదర్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఓకే, చిల్డ్రన్ క్లాప్ ఫర్ యువర్ పేరెంట్స్. ఓకే, గుడ్ జాబ్. వెళ్ళండి అన్న, గుడ్ జాబ్. గాడ్ బ్లెస్ యూ ఎవ్రీవన్. గాడ్ బ్లెస్ యూ. సో వారికి చెప్పింది ఏంటి అని అంటే, ఇఫ్ యూ రియల్లీ లవ్ జీసస్ దెన్ యూ విల్ డూ దిస్ ఫాస్టింగ్ అని చెప్తాను. సో వారు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నారు అనేది వారు కనపరుచుకున్నారు. 3 days ఫాస్టింగ్ ఉన్నారు, కొంతమంది 5 days ఉన్నారు, 10 days ఉన్నారు. సో నో మ్యాటర్ ద నంబర్ ఆఫ్ డేస్ దే హ్యావ్ ఫాస్టెడ్, అండ్ ఇట్ ప్రూవ్స్ టు us that they love Jesus and they will die for Jesus. లవ్ ఒకటి కాదు, డై కూడా ఉండాలి. అట్లా తయారు చేయాలి. ఓకే, యేసయ్య కోసము బ్రతకడం ఒక్కటే నేర్పించడం కాదు, రానున్న దినాలలో చాలా కష్టతరమైనవి రాబోతున్నాయి కాబట్టి చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి.